హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ డిస్ప్లేలో కనబడేది మన పూర్తి అడ్రస్ అండి. రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలస గ్రామం అండి. అలాగే మీకు ఇందులో అన్ని సింపుల్గా ఉంటాయండి రేట్లు. ఇవి 3 సైజు పెట్టలు అండి. ఒక కక్కరే కొద్ది సైజు తక్కువలా ఉంటుంది, కానీ 3 వాటం పెట్టలు. మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి. అన్ని బడ్జెట్లో ఉంటాయి రేట్లు మీకు. కోళ్ళు కూడా మీరు అలాగే సైజులో అవ్వకపోవడం గట్రా ఏమి ఉండదు, అందులో పక్కగా అవుతాయి. అందులో అనుమానం లేదండి. అవి మనం చూసే పెట్టడం జరుగుతుంది. 3 పెట్టలు ఇవి కలిపి 4,400 అవుద్ది. ప్రతి దానికి కొద్దిగా ఉంటుందండి డిస్కౌంట్, ఎక్కువ అనేది ఉండదు, కొద్దిగా ఉంటుంది డిస్కౌంట్. ఎందుకు పెట్టమైందంటే ఇలాగా ఇంటి దగ్గర పెంచుకునే వాళ్ళకి పెద్ద బడ్జెట్లో కాకుండా కొద్దిగా తక్కువ బడ్జెట్లో కొద్దిగా మంచి కోళ్ళు అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కోసం పెట్టడం జరిగిందండి ఈ వీడియో. మీకు ఇవి సన్న మొఖాలు, హైట్ అంతా కూడా మీకు బాగా వస్తుంది. ఈ పుంజు ఎందుకు పెట్టడం జరిగిందంటే ఈ కోడి పుంజు అయితే కొద్దిగా బరువు తక్కువగానే ఉంటుందండి. అలాగే తప్పిన వీడియో కూడా నార్మలే, పెద్ద సూపర్ అయితే కాదు. కాబట్టి ఇది మనం బాగా తగ్గించడం పెట్టడం జరిగింది. ఇది ఎవరైనా ఇంటి దగ్గర పెట్టలు గట్టు ఉంటాయి కదా, వాళ్ళకి ఎగ్స్ కోసం గట్ట లేదా పెద్ద పిల్లలు కావాలనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది అన్నమాట. అలాగే ఇది ఒక పుంజు, ఒక పెట్టను పుంజు, ఇది రెండు కలిపి 4,200. ఇదేంటంటే ఇంటి దగ్గర ఇది మామూలుగా సంక్రాంతికి అది చిన్న పన్ను వేసుకోవడానికి సరిపోద్ది. పెట్ట కూడా టైప్లో కానీ సైజు తక్కువ టైప్ పెట్టనమాట. ఇది 4,200. అలాగే కోడి పుంజులు అనేది మీకు తప్పిన వీడియో పెడతాను, చూసుకోండి. బాగుంటే తీసుకోండి. ఈ రోజు ఎందుకు పెట్టడం జరిగిందంటే మనం చాలా పుంజులు పెట్టాం, అవి అయిపోయిన తర్వాత వీటిని సపరేట్గా తప్పిన వేసి పెట్టడం అనేది జరిగిందండి. అలాగే మీకు కోడి పుంజు విషయం వచ్చేసరికి వాట్సాప్లో హాయ్ అని పెడితే సెండ్ చేస్తాను. అలాగే ఈ వీడియోలు కూడా అలాగే సెండ్ చేస్తాను. నెక్స్ట్ ఇవి 6 పిల్లలు అండి. ఇందులోని 1 పుంజు పిల్లలు ఉంటాయి, మిగతావన్నీ కూడా పెట్ట పిల్లలు ఉంటాయి. సైజు పెట్టలండి, ఇవి సైజు అవుతాయి. మొత్తం ఇవి 6 అండి, ఇవి టోటల్గా 6 పిల్లలు. ఇవన్నీ కూడా పెద్ద వరుస పిల్లలు అంతే. మామూలుగా మీకు చూసుకోండి, మీరు నల్ల పిల్ల కానీ పక్కన డాగ పిల్లలు గట్రా మీరు చెక్ చేసుకోండి. పిల్లల సైజుగా కనబడుతుంది అనమాట. ఇంకా మీకు ఏంటంటే ఎప్పుడైనా పెట్టలు గుడ్లు పొరుగు వచ్చేసరికి మనకు బాగా కనబడుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ వీటి పాత పెట్టలు మనకు తెలిస్తే ఉంటాం. ఇవైతే నార్మల్ ఉంది, అంటే హై క్వాలిటీ కాదు, అలాగని మరి మామూలువి కాదు. ఒక పుంజుబెల్లు ఎక్కువ ఉన్నాయి ఇందులోని. పుంజుబెల్లు ఎక్కువ ఉన్న బట్టి మనం పెట్టడం జరిగింది. అలాగే రేటు కూడా నార్మల్గా పెట్టడం జరిగింది. ఇవి టోటల్గా 5 అండి. ఇవి మ్యాక్సిమం 3 పుంజుబెల్లు ఉన్నాయి మన దగ్గరగా, మిగతా 2 పెట్టలు అనమాట. ఇవి మీకు జాగ్రత్తగా లైన్ చేసుకునే వాళ్ళకి సంక్రాంతి ఉగాది టైం కల్లా వస్తాయండి. నెక్స్ట్ హై క్వాలిటీ మంచి బాగా రావాలనుకునే వాళ్ళకి ఈ పుంజు భీమవరం పుంజు అండి. అలాగే ఈ పట్టా కూడా భీమవరం పట్టాయి తయారవుతుంది. దాని బాడీ షేప్ అంతా కూడా మీకు విడుతుంది. సరిగ్గా మీరు లైన్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఎంతో నమ్మకం ఉంటే కానీ మీకు చెప్పం. ఇవి 2 పట్టాలు, తర్వాత ఒక పెట్ట. ఈ పెట్ట మొత్తం కలిపి 7,900 రూపాయలు, ప్లస్ వీటికి 300 ట్రాన్స్పోర్ట్ వేసాం కానీ మొత్తం కలిపి పెద్ద బాక్స్ పెట్టాలి కాబట్టి ఒక 500 రూపాయల వరకు ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. ఆ పట్టాలు అయితే మీకు పెద్ద రేంజ్లో వస్తుంది, మీకు గ్యారంటీ, మీకు సరిగ్గా తయారు చేసుకుంటే. అలాగే నేను పెట్టే రేటు కూడా రీజనబుల్గా ఉంటుందని చెక్ చేసుకోండి. ఇందులోని 2 పుంజులు అండి. ఇది అయితే 22తో ఇంకా అయిపోయినట్టండి. 21.5, 22 సవలా. ఆ పక్కన ఉన్న పట్ట మాత్రం సైజు పట్ట, అది చాలా సైజ్ అవుతుంది కోడి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే వీటికి తప్పినీళ్ళు ఏమి ఉండవు. నెక్స్ట్ ఇంకోటి పెట్ట పుంజు. ఈ పుంజు ఏంటి ఇప్పుడే దగ్గర 3 కేజీల దగ్గర ఉంటుందండి. ఇప్పుడు టైట్ బాడీతో ఉంటుంది. మనకి చేతనం అలా తడిపి తయారు చేసి ఇచ్చేసారు. అయితే ఇంకా అప్పుడే మనకి తప్పినీకి రాదు, ఇంద్ర పట్ట కాబట్టి. దాంతోపాటు ఈ పెట్టండి, 2 కలిపి మనం పెట్టడం జరిగింది. రేటు పెట్ట బరువుగానే బాగుంటుంది. పెట్ట కూడా ఓటంలో అయితే టైప్లో అయితే పెట్ట. అది ఏంటంటే అది ఎంతసేపు బయట పారిపోదామని చూస్తుంది, అందుకే మీకు షేప్ చూపించట్లేదు. అది పెట్ట మీకు ఈ పుంజు మీకు ఉన్న వరకు ఒళ్ళు టైట్గా ఉండి ఫిట్గా ఉంటుంది. కోడి పుంజు అనమాట, చాలా ఫిట్గా ఉంటుంది. పండక్కి చాలా బాగా వస్తుంది అది. అలాగే ఈ పెట్ట, ఈ పుంజు అంటే మీరు చూసారా ఆ పుంజు, దాని తమ్ముడండి ఈ పుంజు. అది ఎక్కువ షేప్ చూపిస్తుంది. దీని బాధలు ఏంటంటే ఆ పెట్ట దగ్గరికి వెళ్ళిపోదాం అనేది షేప్ చూపించట్లేదు. మామూలుగా ముందే అది ఇంకా పెట్ట పొరుగుకు రాలేదు, అది విషయం అండి. పెట్ట మీకు టైప్ అండి, టైప్లో అయితే హైట్ పెట్ట కాదు కానీ టైప్లో పెట్ట చెక్ చేసుకోండి. దాని రేటు కూడా మీకు పెట్టడం జరిగింది నీట్గా. అలాగే ఇది పచ్చికాయ పెట్టండి, 3,300 ప్లస్ 300 పెట్ట రేట్. ఇది మీరు పెద్ద బ్రీడింగ్లో వేసుకోవచ్చు దీన్ని. ఇవి మామూలుగా
హై క్వాలిటీ కాదు, మరి మామూలుగా కాదు. ఇవి ఎలాంటి వాళ్ళకి పనిచేస్తుంది అంటే, ఒక మామిడి తోట కానీ లేకపోతే పామాయిల్ తోట కానీ నుండి పెట్టలు పుంజులు కావాలనుకునే వాళ్ళకి ఇవి చాలా బాగా వస్తాయి. మీకు అలాగని ఇవి చిన్నవి రాదండి, బాడీ షేప్ గట్రా అన్నీ బాగానే వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము కోళ్ళు తెచ్చే ప్లేస్లో వాళ్ళ పాత పెట్టలు ఎలా ఉన్నాయి ఏంటి వాటి సైజులు చూసి తీసుకొస్తాము. మళ్ళీ అలాగని మీకు ఇప్పుడు మన రేటు కూడా మీకు తగిన రేటే పెడతాం అనమాట, ఎక్కువ రేట్ ఏం పెట్టం. ప్రతిది కూడా చెక్ చేసే రేట్ పెట్టడం జరుగుతుందండి అక్కడ. మనం కస్టమర్కి ఇది ఇస్తున్నాము, ఇది ఈ టైప్ చూపిస్తుంది, ఇది కస్టమర్కి ఎంతకి ఇవ్వచ్చు అనే ఉద్దేశం మీద రేట్ పెట్టడం జరుగుతుంది. పుంజుల విషయంకి వచ్చేసరికి మా ఛానల్ ఎలా ఉంటుందంటే, తప్పిన వీడియోలు చెక్ చేసి అది బాగుంటేనే మనం పెడతాము, నప్పకపోతే వదిలేస్తాం అనమాట. ఇవి పెట్టలు మళ్ళీ సపరేట్గా 2 తీసుకున్నా సరే అందులో పుంజుల్లో పెట్టలు ఇవి సపరేట్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. 2 పెట్టలు కలిపి 2800 ప్లస్ 300 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్. ఇవన్నీ ఎందుకు క్లియర్గా చెప్తున్నామంటే, ఇప్పుడు నేను ఏదో తీసుకొచ్చేసి తోకమేం చేసి పామేసి టూ టాప్ క్వాలిటీ అది ఇది అని చెప్పి అమ్మేది ఏముండదు. మన దగ్గర ఏ క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీ చెప్తాము. నేను ఇచ్చింది రేట్కి అది బెస్టా కాదనేది మీరు గమనించుకోవాలి. ఇప్పుడు ఈ సైజు పిల్ల ఉంది, టూ టాప్ క్వాలిటీ అన్నారు అనుకుంటే అది ఎంత రేట్ చెప్తారు. అందులో మనం గ్రేడ్ వేరేది ఇచ్చాము, దానికి ఎంత రేటు పెట్టాము, ఆ రేట్ చేస్తుంది లేదా అనేది మనం టాలీ చేసి పెట్టడం జరుగుతుందండి కస్టమర్కి. అంతే తప్ప ఛానల్లో తీసుకొచ్చి ఏ పడితే పెట్టి పెట్టడం చేయండి. మనం ఇచ్చే కోడి పిల్లలు మీకు ఒక్క 2 మంత్స్ 3 మంత్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా వస్తుంది అనేది. ఎందుకంటే ఫీడ్ ఇచ్చి మేపేది ఏమీ కాదు, అన్నీ కూడా న్యాచురల్గా తిరిగే పిల్లలు అనమాట ఇవి. న్యాచురల్గా తిరిగే పిల్లలు. అలాగే రేటు కూడా మీకు నార్మల్ రేట్ మనం పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ పెట్ట దగ్గర 5 పిల్లలు ఉంటాయంటే 5 పిల్లలు పెట్ట కలిపి 2900 రూపాయలు. ఇప్పుడు 5 పిల్లలు అండి. అయితే ఇప్పుడు ఒక పిల్ల అయితే మాత్రం పొద్దున్న మిస్ అయింది, 4 పిల్లలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. లేదు వేరే పిల్ల ఏదైనా కావాలంటే దానికి యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇంక ఈ పెట్టండి. ఈ పెట్టకి వచ్చేసరికి 2 పిల్లలండి పెట్ట ఉంటుంది. ఇది కూడా 2900 ప్లస్ 300. పెట్ట అయితే బలంగా ఉంటుంది. సైజ్ అంటే 21 అలా ఉంటుంది, కానీ మంచి బరువుగా ఉంటుంది పెట్ట. ఇందులో